స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సిఐడి తనపై నమోదు చేసిన కేసును దాని ఆధారంగా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత వ్యాజ్యంలో విచారణ పూర్తయ్యేంత వరకు ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని అభ్యర్థించారు. మంగళగిరి సిఐడి, ఎస్హెచ్ఓ, ఏపీఎస్ఎస్డిసి కార్పొరేషన్ చైర్మన్ కె అజయ్ రెడ్డిని ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టును అభ్యర్థించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం పబ్లిక్ సర్వెంట్పై కేసు నమోదు చేయాలి అంటే గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి అవసరమని వివరించారు. ఎలాంటి అనుమతి లేకుండా సిఐడి అధికారులు పిటిషనర్ను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారన్నారు. వ్యాజ్యాన్ని లంచ్ మోషన్గా అనుమతించాలని అభ్యర్థించారు. వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి దీనిపై నేడు విచారణ జరపనున్నారు. 2021 డిసెంబర్లో కేసు నమోదు చేశారు. 22 నెలలు గడుస్తున్నా ప్రాథమిక సాక్ష్యాలు సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. అరెస్టు సందర్భంగా పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 50 నిబంధనలు పాటించలేదు. ప్రస్తుత కేసులో తన కస్టడీ ఎందుకు అవసరమనే కీలక అంశాన్ని రిమాండ్ ఉత్తర్వుల్లో ట్రయల్ కోర్టు విస్మరించింది. రిమాండ్ విధింపుపై తాను లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైందన్నారు చంద్రబాబు తరపున లాయర్లు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే చంద్రబాబు తరపున లాయర్లు బెయిల్ పిటిషన్లు వేశారు. మొత్తానికి ఈ రోజు హైకోర్టులో పిటిషన్లకు సంబంధించిన విచారణ వివరాలు ఎలా ఉండొచ్చు, ఏ టైంకి లిస్ట్ అయింది, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. రామారావు, ఎన్నింటికి లిస్ట్ అయింది, ఎప్పుడు వస్తుంది విచారణ? విజయ చంద్రిక, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీద నమోదైన కేసులకు సంబంధించి ప్రధానంగా ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఈరోజు హైకోర్టులో కీలకంగా 2 కేసులు రాబోతున్నాయి. ఒకటి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏదైతే రిమాండ్కు పంపించారో ఆ రిమాండ్ సస్పెన్షన్తో పాటు ఎఫ్ఐఆర్ స్క్వాష్కు సంబంధించి నిన్న లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఈ లంచ్ మోషన్ నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. ఈ విచారణలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరపున కూడా ఢిల్లీలోని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించబోతున్నారు. రిమాండ్ సస్పెన్షన్ రిమాండ్ విధించడం అనేది న్యాయ చట్ట విరుద్ధం అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే 2021లో నమోదైన కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవటం, అదేవిధంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టినప్పుడు ఈ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన సవరణల నేపథ్యంలో దీనికి గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది అని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఈ విధంగా కేసు పెట్టడం అనేది ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమెండ్మెంట్స్కి విరుద్ధము అని కూడా చెప్తున్నారు. ఇక దీంతో పాటు ఈ కేసులో ఎక్కడా కూడా అవినీతి నిరోధక చట్టం కింద చంద్రబాబు మీద నమోదైనప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా అక్కడ డబ్బులు ఎక్కడైనా కూడా ట్రేస్ అయినట్టు కానీ లేకపోతే డబ్బుల్ని స్వాధీనం చేసుకున్నట్టు కానీ ఈ కేసులో ఎక్కడా లేదు అని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అసలు ఆ రిమాండ్ విధించడమే చట్టవిరుద్ధం అని వాదిస్తున్నారు. రిమాండ్ ఆర్డర్ని సస్పెండ్ చేయాలి అని చెప్పి కోరుతున్నారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ స్క్వాష్తో పాటు ఎఫ్ఐఆర్ మీద ఫర్దర్ ప్రొసీడింగ్స్ స్టే ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఈ 3 ప్రేయర్లపై కూడా ఈరోజు లంచ్ మోషన్లో విచారణ జరగబోతుంది. జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈరోజు 11వ నంబర్గా లిస్ట్ అయింది. అయితే అది ఎన్ని గంటలకు వస్తుంది అనేది దాని ముందు జరగబోయే కేసుల ఆధారంగా ఉంటుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి కూడా ఈరోజు చంద్రబాబుకు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు హైకోర్టులో విచారణకు రాబోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అలైన్మెంట్ను మార్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ వీళ్ళందరూ కూడా తమకు సంబంధించిన వాళ్ళకి అయాచిత లబ్ధి కలిగించేందుకు ప్రయత్నించారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధానంగా
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని A1గా, నారాయణని A2గా కూడా ఫిక్స్ చేశారు. దాంతోపాటు లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదే రామకృష్ణ హౌసింగ్ ఇటువంటి వాళ్ళందరినీ చేర్చినప్పటికీ కూడా నారాయణ కానీ లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా ఈ రోజుకే దాదాపు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బట్ ఆ రోజు నుంచి చంద్రబాబు ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోలేదు. ఇప్పుడు ఏసీబీ కోర్టులో తమకు పీటీ వారెంట్ ఇష్యూ చేయడంతో ఈ కేసులో కూడా వాళ్ళు విచారణకు తీసుకొస్తే చంద్రబాబు మరిన్ని రోజులు జైల్లో ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి అధికార పార్టీ వ్యూహం రూపొందించింది. ఈ నేపథ్యంలోనే దీంట్లో కూడా బెయిల్కు దరఖాస్తు చేశారు. వీటితో పాటు ఎస్ఐన్ ల్యాండ్స్ కేసుతో పాటు చిత్తూరు జిల్లా అంగుళ్లలో జరిగిన ఏదైతే ఘర్షణ ఉందో ఆ ఘర్షణకు సంబంధించిన కేసులో కూడా చంద్రబాబు మీద 10 సంవత్సరాల పైన శిక్ష పడే సెక్షన్లు ఉండటంతో వాటికి సంబంధించిన బెయిల్ పిటిషన్స్ కూడా నిన్న దాఖలు చేశారు. దీంతోపాటు రామతీర్థం, విజయనగరం జిల్లాలో రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాముడి తల తొలగించిన సంఘటనకు సంబంధించి అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఆయనపై అప్పట్లో ప్రభుత్వం 307 నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కూడా సిఐడి ఆరా తీస్తుండడంతో ఈ కేసులో కూడా ఈరోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలిసింది. అయితే కేవలం ఒకటి మాత్రమే, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి మాత్రమే ఈరోజు లిస్టులో ఉంది. వీటిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది. దీంతోపాటు హైకోర్టులో ప్రధానంగా ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఉందో అలైన్మెంట్ కేసుని సంబంధించిన బెయిల్ ఈరోజు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వానికి నోటీసులు ఇస్తారు. బట్ లంచ్ మోషన్ మాత్రం ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంది అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు హైకోర్టులో ఈరోజు మధ్యాహ్నంలోపే విచారణకు వచ్చే అవకాశం ఉంది. లిస్టులో 11వ నెంబర్ అయినప్పటికీ కూడా దానికి ముందున్న కేసులు ఏంటి, ఆ కేసులు విచారణ పురోగతి ఏంటి, అందులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయా అనేది దాని ఆధారంగా ఇది 11వ నెంబర్లో లిస్ట్ అవడంతో ఇది ఎన్ని గంటలకు వస్తుందనేది కూడా తేలాల్సి ఉంది.